మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు. నా పేరు కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయుల వారు 3వ అవతారమైన నరసింహ సరస్వతి స్వామి ఆశ్రమ స్వీకారం అయిన తర్వాత కాశీ, ప్రయాగ, నాసిక మొదలైన క్షేత్రములు పర్యటన చేసి ఎంతోమంది భక్తులను అనుగ్రహించి వారికి లీలలను చూపిస్తూ కృష్ణానదిలో పడవలో పెడుతూ అయ్యారు. అలా ఆయన అవతారం చాలించారు. దత్తస్వామి అవతారాలు ఎన్నో ఉన్నాయి. అందులో 16 అవతారాలు చెప్పుకుందాం. సచ్చిదానంద స్వరూపుడైన దత్తస్వామి అవతారాలు ఎన్ని, అవి ఏవి అని తెలుసుకోవాలనుకుంటే చాలా నక్షత్రాలను లెక్క పెట్టడం వంటి పని. అయినా ఆ స్వామి మీద గల భక్తి ఊరుకోనివ్వదు. అందుకని ఆ స్వామి అవతారాల్లో కొన్నిటిని ప్రధానాలని నిర్ణయించుకొని వాటిని మననం చేసుకుంటూ ఉండే ప్రయత్నాలు అనేక రీతులుగా జరుగుతూ వస్తున్నాయి. అలాంటి లెక్కలలో 16 అవతారాల లెక్క అతి ప్రసిద్ధమైంది. కరుణావశంవదుడైన దత్తస్వామి విభిన్న స్థలాలలో, విభిన్న సమయాల్లో, విభిన్న ఆకార విశేషాలలో విభిన్న సాధకులకు అనుగ్రహించిన సాక్షాత్కారాలే ఈ 16 అవతారాలు. యోగిరాజు మొదటిది. అత్రి అనసూయల సంతానం కోసం హిమాద్రిపై తపస్సు చేస్తున్న రోజులలో ఒకానొక కార్తీక పూర్ణమి బుధవారం కృత్తికా నక్షత్ర సూర్యోదయ సమయాన స్ఫటికంలాగా నిర్మలంగా ఉన్న శరీరంతో స్వామి వారిద్దరి ఎదుట సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే యోగిరాజావతారం అని పేరు. ధ్యాన శ్లోకం ఆయనది. అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. రెండోది అత్రివరదుడు. అలా సాక్షాత్కరించిన ఆ యోగిరాజ స్వరూపం మీద ధ్యానం నిలిపి అత్రి మహర్షి 100 సంవత్సరాలు సమాధి స్థితిలో గడిపాడు. అప్పుడు ఆ తపోగ్నికి ముల్లోకాలు తల్లడిల్లగా ఆ తపస్సుని చేసేందుకై ఒకానొక కార్తీక బహుళ పాడ్యమి గురువారం నాడు ప్రాతకాలంలో మొదటి జాములో రోహిణీ నక్షత్రంలో స్వామి అత్రి మహర్షి ఎదుట అరచేతులు గల దివ్య రూపంతో సాక్షాత్కరించి కోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ మూర్తికి అత్రి వరదావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. మాలా కమండలు ధర కర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమరు త్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయో శుభ శంఖ చక్రే వందే తమత్రి వరదం భుజ షట్కయుక్తం. మూడవది దిగంబరావధూత దత్తుడు. అలా అత్రి వరద రూపంలో సాక్షాత్కరించిన స్వామిని నాకు నీ వంటి సంతానాన్ని అనుగ్రహించని ప్రార్థించాడు అత్రి మహర్షి. అప్పుడు స్వామి నన్ను నేనే నీకు దానం చేసుకుంటున్నాను, నేను దత్తుడిని అంటూ ముద్దులు మూటగట్టే ముఖంతో ఇంద్రనీలమణిలాగా నల్లగా మెరిసే మొండి రూపంతో పసిపిల్లవాడే నల్లగా మెరిసే మొండి మొల రూపంతో పసిపిల్లవాడే ఆ మహర్షి ముందు సాక్షాత్కరించాడు. ఆనాడు కార్తీక బహుళ విదయ శుక్రవారం మృగశిర నక్షత్రం సూర్యోదయ సమయం. ఆ మూర్తికి దిగంబరావధూత దత్తావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవ మవధూతం దిగంబరం. నాలుగోది కాలాగ్ని శమనుడు. ఆ దిగంబరావధూత దత్తును దర్శించిన ముని దంపతులు స్వామి తమ గర్భవాసాన్ని జన్మించాలని కోరుకున్నారు. స్వామి కూడా అనుగ్రహించి సరేనన్నాడు. తర్వాత కొంతకాలానికి ఒక మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు ఆ మహర్షి కన్నులలో నుంచి ప్రళయ కాలాగ్నిలాగా అతి ఉగ్రమైన తేజస్సు ఒకటి బయలువడలింది. ఆ తేజస్సు సరాసరి అనసూయామాత గర్భంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించగానే ఆ తేజస్సులోని ఉగ్రత్వం శమించిపోయి ఆ తల్లి గర్భంలో పుత్ర రూపంగా మారింది. అందువల్లే ఆ మూర్తికి కాలాగ్ని శమన అవతారం అని పేరు. ధ్యాన శ్లోకం. జ్ఞానానందేక దీపాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే.
యోగిజన వల్లభుడు ఐదోది. అలా కాలాగ్నిశమనుడై ఆ తల్లి గర్భంలో ప్రవేశించిన ఆ చల్లని స్వామి ఒకానొక మార్గశిర పూర్ణిమ గురువారం మృగశిర నక్షత్రం రోజున సాయంకాల సమయాన లీలాబాలుడై జన్మించాడు. ఆ మూర్తిగా యోగిజన వల్లభావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. యోగ విద్యనయనాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయ దేవాయ తేజోరూపాయ తే నమః. 6 లీలా విశ్వంభరుడు. అలా యోగజన వల్లభుడై అవతరించి బాలలీలల్లో అసామాన్య మహత్తులను ప్రదర్శిస్తున్న ఆ స్వామి చుట్టూ గుంపులు గుంపులుగా మునిజనులు చేరి తమకు యోగోపదేశం చేయమని పీడించసాగారు. అప్పుడు వారిని పరీక్షించేందుకై స్వామి ఓ మాయా యువతని సృష్టించి ఆమెతో సరసాలాడుతూ ఒక సరస్సులో మునిగి అంతర్ధానమైపోయాడు. ఇది ఒక పుష్యశుద్ధ పూర్ణిమ బుధవారం ప్రాతకాలంలో జరిగింది. అలా మునిజనుల్ని పరీక్షించిన మూర్తికే లీలా విశ్వంభరావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమస్తే సర్వసాక్షిణే. 7వ సిద్ధరాజు. స్వామి ఒకానొకప్పుడు కొంతకాలం బదరికాశ్రమంలో మకాం చేశాడు. ఆ సమయంలో అక్కడి సిద్ధులు కొందరు స్వామిని పరీక్షించాలని సంకల్పించసాగారు. వారి గర్వాన్ని గ్రహించిన స్వామి వారి శక్తులను హరించి వేశాడు. దాంతో వారంతా వచ్చి శరణు వేడగా స్వామి వారికి ఈ అల్పసిద్ధులతో లాభం లేదని, ఆత్మసిద్ధి అసలు సిద్ధి అని బోధించి వాళ్ళకు ఆత్మసిద్ధిని అనుగ్రహించాడు. ఇది ఒక మాఘశుద్ధ పూర్ణమే. గురువారం మఘానక్షత్రం నాడు మధ్యాహ్న సమయంలో జరిగింది. అలా సిద్ధులకు ఆత్మసిద్ధిని అనుగ్రహించిన ఆ మూర్తికే సిద్ధరాజావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. 8 జ్ఞానసాగరుడు. అలా సిద్ధులను అనుగ్రహించిన స్వామి కొంతకాలం అక్కడే ఉండి ఆ తర్వాత తన సంపూర్ణ జ్ఞానయోగంలో తాను ప్రవేశించాడు. ఇది పాల్గొన శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో జరిగింది. జ్ఞానయోగ నిరూఢమైన ఈ మూర్తికే జ్ఞానసాగరావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. సర్వత్రా జ్ఞాన నాశాయ జ్ఞానదీపాయ చాత్మనే జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాత్రేయ నమో నమః. 9 విశ్వంభరావధూత. అలా జ్ఞానయోగోపదేశం పొందిన సిద్ధులు సాధనలు కొనసాగించారు. స్వామి వారి స్థైర్యాన్ని పరీక్షించేందుకు అతి వికారమైన మురికి రూపాన్ని స్వీకరించాడు. తన పరీక్షలో నెగ్గి శరణొచ్చిన వారిని పూర్ణంగా అనుగ్రహించాడు. ఇది ఒక చైత్ర శుద్ధ పౌర్ణమి మంగళవారం చిత్తా నక్షత్రంలో జరిగింది. ఈ మూర్తికి విశ్వంభరావధూతావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. విశ్వంభరాయ దేవాయ భక్తప్రియాకరాయ చ భక్తిప్రియాయ దేవాయ నామప్రీతాయ తే నమః. 10వది మాయాముక్తావధూత. కాశీక్షేత్రంలో ఒకప్పుడు సుశీలుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం రోజున అతని ఇంట్లో ఆబ్దిక ఒకటి వచ్చింది. ఆ రోజు ఉదయం మొదటి జాములోనే వారింటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. వాడి ఒంటి మీద గోచిపాత తప్పితే మరేమీ లేదు. చేతిలో ఒక కర్ర ఉంది. పక్కన ఉన్న ఒక కుక్క ఉంది. పవిత్రమైన శ్రాద్ధం రోజున ఈ ముష్టివాడిలో కుక్కతో సహా తన ఇంట్లో ప్రవేశించి అపవిత్రం చేసినందుకు మండిపడ్డాడు సుశీలుడు. అప్పుడు ఆ బిచ్చగాడు తన కుక్కతో వేదమంత్రాలు చదివించాడు. సుశీలుడు ఆ వచ్చింది దత్తాస్వామేనని గ్రహించి పాదాల మీద పడ్డాడు. అలా సుశీలుని అనుగ్రహించిన మూర్తికే మాయాముక్తావధూతావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయతే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. 11 ఆదిగురువు. జంబాసురుని చేతిలో పరాజయం పొందిన దేవతలు దత్తస్వామిని శరణు వేడారు. అప్పుడు స్వామి కనికరించి చేసిన సూచన మేరకు దేవతలు మళ్ళీ రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్ళి ఉపాయంగా వాళ్ళను స్వామి ఎదుటకు తెచ్చారు. ఆనాడు ఆషాఢ పూర్ణిమ. అలా దేవదానవులు వచ్చేసరికి దత్తస్వామి ఒక విలాసవతితో సరసాలాడుతున్న
పురుషుడిగా కనిపించాడు. అలా స్త్రీ పురుష రూపాలలో దర్శనమిచ్చి దానవ సంహారము దేవ సంరక్షణము చేసిన ఆ జంటమూర్తికే ఆదిగురు అవతారం అని పేరు. ధ్యాన శ్లోకం. చిదాత్మ జ్ఞాన రూపాయ గురవే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 12 సంస్కారహీనుడు లేక శివస్వరూపుడు. పరశురామ యాగం జరుగుతోంది. ఆ రోజు శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం. ఆనాడు స్వామి కృష్ణామలక వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు పింగళనాగుడు అనే మునిస్వామి దగ్గరికి వెళ్ళి స్వామి తత్వాన్ని గురించి ఆర్తిగా ప్రశ్నించాడు. అప్పుడు స్వామి అతనికి తన యథార్థ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. అలా పింగళనాగుని ఉద్ధరించిన మూర్తికే సంస్కారహీన అవతారం అని పేరు. శివస్వరూప అవతారం అని కూడా దీనినే అంటారు. ధ్యాన శ్లోకం. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 13 దేవదేవుడు. వేదాలను మర్చిపోయిన బ్రహ్మదేవుడు భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం శతభిష నక్షత్రం నాడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి ఆయనకు మరల వేదాలను అనుగ్రహించాడు. అలా బ్రహ్మదేవుని అనుగ్రహించిన మూర్తికే దేవావతార అని పేరు. ధ్యాన శ్లోకం. సర్వాపరాధ నాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ నమోస్తు పరమాత్మనే. దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దిగంబరుడు. దత్తస్వామి ఒక అవధూత రూపంలో వెళ్ళి తన 24 గురువుల గురించి చెప్పి యదు మహారాజును అనుగ్రహించాడు. ఆ మూర్తిగా దిగంబరావతారం అని పేరు. ఈ యదురాజు అనుగ్రహం ఆశ్వేత శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగినది. ధ్యాన శ్లోకం. దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షినే. 15 దత్తావధూత. ఒకనొక జ్యేష్ఠమాస పూర్ణిమ దినాన దత్తస్వామి గోరక్షకుడనే సద్భక్తుడికి సాక్షాత్కరించాడు. ఆ మూర్తిగా దత్తావధూతావతారం అని పేరు. ధ్యాన శ్లోకం. గోరక్షకాఖ్యాం నిజభక్తమేకం రరక్షదేవ కరుణాంచితాక్ష యో జ్యేష్ఠరాకా దివసే శుభేతం దత్తావధూతం శరణం శ్రేయేహం. 16 శ్యామకమల లోచనుడు. ఒకనొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ సమయంలో దత్తస్వామి అనేక మంది భక్తులకు తన సాక్షాత్కారాన్ని అనుగ్రహించాడు. దివ్యకాంతులు వెదజల్లే ఆ నల్లకళ్ళ సింగారపు మూర్తిగా శ్యామకమల లోచన అవతారం అని పేరు. ధ్యాన శ్లోకం. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. ఇవి శ్రీ దత్తాత్రేయ షోడశ అవతారాలు. ఇవిగాక నవనాథులు అనే పేరుతో మరో 9 అవతారాలు కూడా ప్రసిద్ధిలో ఉన్నాయి. అవి ఏమిటంటే మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు, జాలంధరనాథుడు, కానీఫానాథుడు, చర్చటునాథుడు, నాగేశనాథుడు, భర్తరీనాథుడు, రేవణనాథుడు, గహనీనాథుడు. వీరే నవనాథుడు. శ్రీ గురు దత్తస్వామికి సంబంధించిన ఈ నవనాథుల ఉపాసనా పరంపరల నుంచే ఆంధ్రదేశ ప్రాంతాలలో ఇప్పటికీ ప్రసిద్ధిలో ఉన్న గురునాథ ఆరాధనా సంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. మరి మన దత్తస్వామి కదా గురు సంప్రదాయ ప్రవర్తకుడు. నిత్యం ఈ అవతారాల పేర్లు స్మరించుకుంటే చాలు మానవుల పాపాలు నశించి బుద్ధి శుద్ధమై స్వామి సాక్షాత్కారం సులభమవుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇతరుతో మనము సంవత్సరంన్నర నుంచి శ్రీ దత్త దర్శన గ్రంథం పఠించుకున్నాము, తెలుసుకున్నాము. అందులో చాలా విషయాలు. మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ మళ్ళీ మనం కలుసుకుందాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.